హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అందరికీ ఇష్టమైన KFC చికెన్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకున్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ KFC చికెన్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి బాగా వాష్ చేసేసుకుని ఈ విధంగా స్కిన్ అయితే తీసేసుకోవాలి. స్కిన్ తీసేసుకుని మధ్యలో ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 పీసెస్ని అయితే తీసుకున్నాను. ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి అన్నిటికి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ 5 పీసెస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ని వేసుకోవాలండి, ఇది ఆప్షనల్. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చికెన్ పీసెస్ని మనం ముందు నైటే తెచ్చుకుని ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని అందులో కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇంకా మీకు సాల్ట్ పడితే కనుక కొంచెం వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఇలా స్టెప్ వైజ్ చెప్తే మీకు క్లియర్గా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నానండి. ఇలా 2 ఎగ్స్ని అయితే వేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టెప్ 3 వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ మైదాని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. తర్వాత 2 టేబుల్ స్పూన్ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చు, కానీ వెనిగర్ వేసుకుంటే బయట టేస్ట్ వస్తుంది. ఇలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని దాంట్లో 1 కప్ మిల్క్ అండి, ఇది కాచిన పాలు అనమాట. కాచి చల్లారి పెట్టిన పాలు 1 కప్ వేసాను. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది బాగా థిక్గా ఉండకూడదు, మనకి పీస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో నేను కొంచెం పాలను కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టెప్ 4 వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటున్నానండి. ఇలా 4 అవర్స్ అయిన తర్వాత ముందుగా ఎగ్ బీట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ చికెన్ పీస్ని డిప్ చేయాలి. ఇలా డిప్ చేసేసిన తర్వాత మైదా అలాగే బేకింగ్ పౌడర్ వేసుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ చికెన్ పీస్ వేసుకొని ఒకసారి మైదాని పట్టించి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మైదాని వేసుకుంటూ కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పైన లేయర్గా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా లేయర్గా ఫామ్ అయింది. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి అలా ఫామ్ అవుతుంది అన్నమాట. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ అలాగే మైదాని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్లో కూడా ఒకసారి డిప్ చేయాలండి. అలా డిప్ చేసుకుని మళ్ళీ మరొకసారి మైదాతో కోట్ చేయాలి. ఇప్పుడు ప్రెస్ చేయకూడదు, ఈ విధంగా మైదా పైన వేసుకుని కోట్ చేయాలి. కోట్ చేసుకుని ఎక్స్ట్రా మైదాని మనం ఈ విధంగా తీసేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ KFC క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ని మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కోట్ చేసుకుంటూ ఎక్స్ట్రాని రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా నేను అన్ని పీసెస్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, లేయర్గా ఫామ్ అయింది. ఇలా వచ్చినంత వరకు మనం కోట్ చేసుకుంటూ ఎక్స్ట్రాని తీసుకుంటూ ఉండాలి. ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ఈ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రై అవ్వడానికి, కానీ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి, చాలా బాగున్నాయి. ఇలా ఇంకో వైపు కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇవి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగున్నాయి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, బోత్ సైడ్ బాగా ఫ్రై అవుతేనే దాని టేస్ట్ అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పీసెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కనుక మనం తెచ్చుకున్నప్పుడే పీసెస్ చిన్నవి తెచ్చుకుంటే బాగా కుక్ అవుతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా అన్ని పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఈ విధంగా టమాటో కచ్చప్తో మనం సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా KFC చికెన్ని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.
ఇంకా మంచి మంచి రెసిపీస్, ఈజీ రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.